తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడులను తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను చేసుకోవడమే లక్ష్యంగా ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఈసారి కూడా ఆయన పాల్గొనున్నారు. దావోస్ సదస్సు వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సమావేశమవుతారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను వివరిస్తారు. దావోస్ ముగిసిన వెంటనే జనవరి 24వ తేదీ నుండి 31 వరకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అమెరికాలో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో భేటీ అవుతారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, ఫార్మా, డేటా సెంటర్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగించనున్నారు. గడిచిన 2 ఏళ్లలో దావోస్ వేదికగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 2.71 లక్షల కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. దావోస్ ఒప్పందాల్లో 60% పనులు గ్రౌండింగ్ అయ్యాయి. విప్రో, కాగ్నిజెంట్ లాంటి అనేక సంస్థలు తమ సామర్థ్యం పెంచుకుంటున్నాయి. తద్వారా 1.78 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వరద పారించి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం వడివడిగా ముందడుగేస్తోంది.